ఈయన ఏమంటాడంటే బీజేపీ పని అయిపోయింది అంటుండు. అసలు 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత సుమారు ఒక 8 నుంచి 9 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినాయి. ఓ 5 పెద్ద రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్ర అయితేంది, బీహార్ అయితేంది, వెస్ట్ బెంగాల్ అయితేంది, అస్సాం అయితేంది, వీటన్నిటిలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కదా. మరి ఆ సోవెందుకు లేదు నీకు? ఏదో పని అయిపోయింది, భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది, ఆ మోదీ అమిత్ షాల ఇమేజ్ తగ్గుతుంది, వాళ్ళ పాపులారిటీ తగ్గుతుంది అనేది భ్రమలు పడుతుండు. నిన్న కాక మొన్న నీట్ పరీక్షల వివాదంలా విద్యార్థులు ప్రొటెస్టులు చేస్తుంటే నరేంద్ర మోదీ గారు నైట్ 12ంటికి 1ంటికి వీడియోలు రిలీజ్ చేస్తే వచ్చిన వ్యూస్ ఎంత అండి? ఒక వీడియోకేమో నియర్లీ 400 మిలియన్ వ్యూస్. చాలా వీడియోస్ 200-300 మిలియన్ వ్యూస్ తోటి ఉన్నాయి. ఈయన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తే ఎంత వస్తాయి వ్యూస్? 2 మిలియన్ వ్యూస్, 3 మిలియన్ వ్యూస్. ఒక సాధారణ ఇన్ఫ్లుయెన్సర్కి వచ్చే వ్యూస్ అయ్యి కొంచెం బుద్ధి ఉండాలి. ఇక్కడ చూడండి, మోదీ అమిత్ షాల రాజకీయ అధ్యాయం ముగిసింది. రాహుల్ గాంధీ అంటుండే ఈ మాట. ఎన్డీఏలో బీజేపీ ఆధిపత్యం క్షీణిస్తుందన్న రాహుల్. మోదీ అమిత్ షా రాజకీయ ఆధిపత్యం తగ్గిందని వ్యాఖ్య. ఎట్లా తగ్గింది బాయ్? ఇప్పుడు నువ్వన్నా ఇండియా అలయన్స్ అని ఒక కొత్త జట్టు కట్టి 22 పార్టీలతోటి వాళ్ళ మద్దతుతోటి ఎన్నికలకు పోతే మీకు వచ్చిన సీట్లు 99 సీట్లు అంటే 543 సీట్లలో 99 సీట్లు అంటే కేవలం 18%. మీకు పాస్ పర్సంటేజ్ కూడా రాలే, 36%లో సగం వచ్చింది. మీరు ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఆధిపత్యం తగ్గుతుందని అంటారు. బీజేపీ పార్టీకి వచ్చింది 240 సీట్లు. 240 సీట్లు అంటే సుమారు 43%. 43% వచ్చిన వాళ్ళు ఆడ, 18% వచ్చిన వాళ్ళు ఆడ. ఈరోజు ప్రజలు ఆలోచించాలి. వీళ్ళు నరేంద్ర మోదీ అమిత్ షా రాజకీయ ఆధిపత్యం తగ్గుతుందని అంటారు. సరే, సార్వత్రిక ఎన్నికలల్లో ఒక క్లియర్ మెజారిటీ రాలేదు. ఎన్డీఏ అలయన్స్ అధికారంలోకి వచ్చింది, 293 స్థానాలతోటి అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గాన్ని కూడా స్థాపించింది, ప్రభుత్వాన్ని స్థాపించింది. అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి, బీజేపీ పార్టీ గెలిచింది. జార్ఖండ్లో ఎన్నికలు జరిగినాయి, మీరు నిలబెట్టుకుర్రు ఆ రాష్ట్రాన్ని. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి, మళ్ళా బీజేపీ పార్టీ ఏమంటాం లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యి మళ్ళీ ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీహార్లో ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది? కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట అయిన వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది? బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అస్సాంని మళ్ళీ బీజేపీ పార్టీ నిలబెట్టుకుంది. మీరు సాధించింది ఏంది? జరిగిన ప్రతి స్టేట్ ఎలక్షన్స్లలో బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటే ఇంకా కూడా మసకబారుతుంది, ఆధిపత్యం తగ్గింది. ఏంది పిచ్చి మాటలు? నీకు రాజకీయాలు చేయాలనే ఉద్దేశం లేకపోతే పోయి లండన్లోనో, అమెరికాలోనో, జపాన్లోనో సెటిల్గా. అంతగా ముచ్చట ఉంటే అండమాన్ నికోబార్లో ఒక పెంట్ హౌస్ చేసుకో, ఒక విల్లా కట్టుకో, అక్కడ స్టే చేయి, ఎవడొద్దనండి నిన్ను, అక్కడ పోయి ఉండు. అంతేగాని ఈ అనవసరమైన వ్యాఖ్యలు చేయకు. ఎవడన్నా నవ్వుకుంటారు చూసి. 99 సీట్లు ఎక్కడ, 240 సీట్లు ఎక్కడ? ఒకసారి ఆలోచించాలి ప్రజలు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీఏలో బీజేపీ రాజకీయ ఆధిపత్యం క్షీణించిందని, మోదీ అమిత్ షా రాజకీయ ప్రయాణం ముగిసిపోయిందని అన్నారు. ఎట్లా ముగిసిపోయింది? మన వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది? బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే మీ లెక్కనే విర్రవీగిన మమతా బెనర్జీకి సంబంధించిన 20 మంది ఎంపీలు ఎన్సీపీఏలో జాయిన్ అయ్యి ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నారు. రేపు శరద్ పవార్కి సంబంధించిన కూటమి కూడా ఆ 8 మంది ఎంపీలు కూడా బీజేపీ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. మీరు ఇండి కూటమి అని అలయన్స్ని కట్టి 99 సీట్లు అంటే ఒక ప్రాంతీయ పార్టీకి వచ్చే సీట్లు అయ్యి అన్ని సీట్లు వస్తే అలా ఈరోజు మీతో ఎంతమంది ఉన్నారు? మొన్న ముగిసిన ఏప్రిల్లో జరిగిన తమిళనాడు ఎన్నికలలో డిఎంకే తోటి ఎన్నికలకు పోతారు. ఎన్నికలు అయిపోగానే టీవీకేకి 10 సీట్లు తక్కువ పడితే మద్దతు తెలిపి మంత్రి పదవులు తీసుకుంటారు. ఈ ఎన్నిపోటు రాజకీయాలు చేసే మీరెక్కడ? ధైర్యంగా రాజకీయాలు చేసే నరేంద్ర మోదీ, అమిత్ షా గారు ఎక్కడ? ఒకసారి ఆలోచించాలి. అంత నీచమైన రాజకీయాలు ఎవడన్నా చేస్తాడా? సుమారు ఒక 2 దశాబ్దాల స్నేహం, అట్లాంటి స్నేహితులకి వెన్నుపోటు పొడిచి కేంద్రంలో బీజేపీకి స్వతంత్రంగా మెజారిటీ లేకపోవడం వల్ల ఆ పార్టీ రాజకీయ శక్తి పట్టు పూర్తిగా తగ్గిపోయాయని ఆయన విమర్శించారు. ఎక్కడైనా డామినెన్స్ తగ్గిందా? ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడైనా డామినెన్స్ తగ్గిందా? కనిపిస్తుందా ఎక్కడైనా? ఏం పిచ్చి మాటలు మాట్లాడతాడు? 99 మార్కులు 99 మార్కులు రాగానే మన 100కి 99 వచ్చినాయి అనుకున్నారు. 543కి 99 వచ్చినాయి. ఫెయిల్ కూడా కాలే బాస్, కేవలం 18%. ఇక తల్లిదండ్రులు అయితే పిచ్చి కొట్టులు కొట్టేటోళ్ళు. అదే మార్కులు ఓ విద్యార్థికి వస్తే ఉరికి చురికిచ్చి వీధులు ఎమ్మడి కొట్టేటోళ్ళు. ఈరోజు సోనియా గాంధీ ఏదో ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలంటే ఈరోజు రాహుల్ గాంధీని ఏమనలేకపోతుంది. గతంలో చూపిన రాజకీయ ఆధిపత్యాన్ని మోదీ, అమిత్ షా జోడీ ఇప్పుడు కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి, ఇండియా అలయన్స్ మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. మీతో ఓలో ఉన్నారండి ఇవాళ?
తృణమూల్ కాంగ్రెస్ వీక్ అయిపోయింది, డిఎంకే మీ తోటి లేదు, శరద్ పవార్ ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతాడో తెలియదు. ఇలాంటి దీనస్థితిలో ఈరోజు మీ కూటమి ఉంది. దానికి మీరు ఏమని చెప్పుకుంటారు? వ్యూహాత్మకంగా బలపడుతుందంట. ఏడ బలపడుతుంది? మీ సిట్టింగ్ స్థానాలలో ఓడిపోతుర్రు. ఈరోజు మీ మీ చేతిలో ఉన్నది కేవలం 4 స్టేట్లు. అది కూడా అది మీ చతురతతో వచ్చింది కాదు, కొంత సొంత ఇమేజ్లు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదో ఇష్టం వచ్చినట్టు బరి తెగించి బూతులు మాట్లాడి అధికారంలోకి వచ్చిండు, అందరికి తెలిసిన విషయమే. 50 లక్షల డబ్బులు మూటలు మోసుకుంటా స్టీఫెన్సన్కి డబ్బులు ఇచ్చుకుంటా 2015లో ఒక దొంగ దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. బరి తెగించి బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇక డీకే శివకుమార్ ఆ ఆస్తుల పేరుతోటో ట్రబుల్ షూటర్గానో ఏదో పేరుంది వచ్చిండు. అక్కడ ఏం జరిగింది? కేరళలో, ఢిల్లీలోనేమో మీ మిత్రపక్షం కమ్యూనిస్టులు, కేరళకు వస్తారికేనేమో ప్రతిపక్షం. మరి ఇలాంటి రాజకీయం అయితే నేను ఎక్కడ చూడలే. ఇంత నీతిమాలిన రాజకీయాలు మరి ఎర్ర జెండా మోసే కార్యకర్తలు ఎందుకు చేస్తున్నారు, ఎర్ర జెండా మోసే నాయకులు ఎందుకు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఎక్కడైనా ఉంటుందా అండి? ఇంటి లోపలనేమో గొడవలు, ఇల్లు దాటితేనేమో స్నేహితులు ఒకరి కోసం ఒకరు నిలబడే దుర్యోధన కర్ణులు లెక్క మారిపోతారు. మరి ఇదేం న్యాయమో ఇదేం ధర్మమో అర్థం కాదు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలంట. ఈ చేసేది ఏం లేదు, నువ్వు పెట్టాబేడ చదువుకొని విదేశాలకు పోవడమే నెక్స్ట్ ఎన్నికలలో. రాబోయే సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక వాళ్ళేమో వేరే పార్టీలలో మారుతారు. రేవంత్ రెడ్డి చర్చ నడుస్తుంది కదా, ముఖ్యమంత్రి అయితే అవుతారంట, కానీ మరి అది ఏ పార్టీ నుంచి అవుతారో అర్థం కావట్లేదంట. మరి హంగ్ అసెంబ్లీ వస్తే ఎట్లా చీలికలు జరుగుతాయి, ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అది అర్థం కావట్లేదు. మరి ఈరోజు నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు అంటే రేవంత్ రెడ్డి పంపించే మూటలు అవసరం, నీకు హైకమాండ్కి మోసే మూటలు అవసరం, అందుకు సైలెంట్గా ఉంటున్నావు. నువ్వు మోదీ అమిత్ షాల రాజకీయ పరపతి తగ్గింది, ఆధిపత్యం తగ్గింది, అధ్యాయం ముగిసింది అని మాట్లాడతావు.